వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు వెండి తెరపై కథానాయకిగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్రను వివిధ దశల్లో తెలుసుకుందాం. చాందిని చౌదరి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 1991 అక్టోబర్ 23న జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా వైజాగ్ లోనే సాగింది. ఆమె ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు. సినిమా నేపథ్యం లేకపోయినా ఆమెకు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండేది. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్, నటనపై మక్కువ కలగడంతో ఆ దిశగా అడుగులు వేశారు. తెలుగులో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ మొదలైన కొత్తలో చాందిని చౌదరి ఒక సంచలనం. ఎంఆర్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన మధురం, ప్రేమలో పడ్డాడు వంటి షార్ట్ ఫిలిమ్స్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆమెకు అందరూ షార్ట్ ఫిలిం క్వీన్ అని పేరు పిలిచేవారు. షార్ట్ ఫిలిమ్స్ లో గుర్తింపు వచ్చినప్పటికీ వెండి తెరపై సరైన బ్రేక్ రావడం అంత సులభం కాలేదు. కేతు ఈ సినిమాతో ఆమె కథానాయకిగా పరిచయం అయ్యారు. కుందనపు బొమ్మ, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు కూడా చేశారు, కానీ ఆమె ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదు. చాందిని చౌదరి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది కలర్ ఫోటో. ఇందులో దీప్తి అనే పాత్రలో ఆమె నటనకు విమర్శల నుండి ప్రశంసలు లభించాయి. ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్రేమించిన వ్యక్తి కోసం తప్పించే పాత్రలో ఆమె జీవించారు. ఈ సినిమా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. దీంతో చాందిని ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిలో ఆకర్షించింది. చాందిని కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా రాణిస్తున్నారు. గామి 2024లో వచ్చిన ఈ ప్రయోగాత్మకమైన చిత్రం ఆమె పాత్రకు మంచి పేరు పెట్టింది. సత్య ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అనుభవం వెబ్ సిరీస్లలో బాగా ఉపయోగపడింది. ఇటీవల ఆమె నటించిన మ్యూజిక్ వీడియోలకు కూడా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. చాందిని చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఆమె తన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సొంత టాలెంట్ తోనే ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ప్రయాణాలు చేయడం, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. షార్ట్ ఫిలిమ్స్ నుండి నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా హీరోయిన్ వరకు చాందిని చౌదరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఆమె ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. 2025-26లో ఆమె మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాందిని తన కెరీర్ ను చాలా సరళమైన లఘు చిత్రాలతో మొదలు పెట్టారు. అప్పట్లో ఆమె కేవలం చక్కటి రూపం ఉన్న అమ్మాయిగానే అందరికీ తెలుసు. కానీ కలర్ ఫోటో తర్వాత ఆమెలోని నటిని పరిశ్రమ గుర్తించింది. క్లైమాక్స్ లో ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఒక సాధారణ అమ్మాయి తన ప్రేమ కోసం సమాజంలో పోరాడే తీరును ఆమె కళ్ళతో పలికించారు. గ్లామర్ పాత్రలకు అవకాశాలు వచ్చినా ఆమె వాటిని కాదని కంటెంట్ ఉన్న కథలకే మొగ్గు చూపారు. 2024లో వచ్చిన గామి సినిమాలో చాందిని కెరియర్ లో ఒక మైల్ రాయి. ఈ సినిమా కోసం ఆమె మలయాళ వంటి -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న పాత్రల్లో షూటింగ్ చేశారు. ఒక నటిగా ఆమె పడిన శ్రమ విమర్శలకు కొనియాడారు. ఇందులో ఆమె ఒక వైద్యురాలిగా విజ్ఞాన శాస్త్రానికి, మానవీయ సంబంధాలకు మధ్య ఉండే సంఘర్షణను అద్భుతంగా ప్రదర్శిస్తారు. చాందిని ప్రస్తుతం మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వస్తున్నాయి. కథానాయకిగా ప్రాధాన్యత ఉన్న 2 చిత్రాల్లో ఆమె ప్రస్తుతం నటిస్తున్నారు. కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా క్వాలిటీ ఉన్న వెబ్ సిరీస్ల కోసం ఆమె చర్చలు జరుపుతున్నారు. చాందిని చౌదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సొంతంగా ఎదిగిన నటి.
ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ఆడిషన్స్ ఇస్తూ చిన్న పాత్రల నుండి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరారు. సామాజిక అంశాలపై ఆమె స్పందిస్తూ ఉంటారు. పర్యావరణ పరిరక్షణ మరియు మూగజీవాల పట్ల ఆమెకు ప్రేమ ఎక్కువ. సాంప్రదాయ వస్త్రధారణలో అయినా మోడర్న్ లుక్ లో అయినా ఆమె తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉంటారు. చాందిని చౌదరి అంటే కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ప్రయత్నం అంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని ఆమె నిరూపించిన వ్యక్తి. యూట్యూబ్ స్క్రీన్ నుండి నేషనల్ లెవెల్ గుర్తింపు వరకు ఆమె ప్రయాణం ఎంతో మందికి ఉత్సాహిక నటులకు ఒక గైడ్ లా పనిచేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం, యూట్యూబ్ క్రేజ్ విపరీతంగా పెరిగిన సమయాల్లో చాందిని ఒక ఐకాన్ గా మారారు. నేడు మనం చూస్తున్న చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు, యాక్టర్లు ఆ రోజుల్లో చాందిని చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి స్ఫూర్తిని పొందిన వారే. నేచురల్ లుక్, అప్పట్లో గ్లామర్ అంటే కేవలం మేకప్ అనుకునే రోజుల్లో అతి తక్కువ మేకప్ తో సహజమైన పక్కింటి అమ్మాయిలా కనిపించిన అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ గా అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. తెలుగు అమ్మాయి కావడం వల్ల డైలాగ్ డెలివరీలో ఆమెకు మంచి పట్టు ఉంది. ఇది ఆమెకు డబ్బింగ్ విషయంలో పెద్ద ప్లస్ పాయింట్ అయింది. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. కానీ కలర్ ఫోటోతో వాటన్నిటికీ తన నటనతో సమాధానం చెప్పారు. ఆఫర్లు లేని సమయంలో కూడా నిరాశ చెందకుండా తన నటనను మెరుగుపరుచుకుంటూ వెళ్లారు. కథల ఎంపిక, రొటీన్ మాస్ సినిమాల కంటే వైవిధ్యమైన సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం, కనెక్టివిటీ, ప్రేక్షకులు తన పాత్రలో తమల్ని తాము చూసుకునేలా సహజంగా నటించడం. చాందిని చౌదరి 2026 నాటికి తెలుగు ఇండస్ట్రీలో ఒక నిలకడైన నటిగా స్థిరపడ్డారు. ఆమె కేవలం గ్లామర్ కోసమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రకైనా మొదటి చాయిస్ గా నిలుస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిలు కూడా సినిమా రంగంలో రాణించగలరని నిరూపించిన వారిలో ఆమె ఒకరు. ఏవం పార్ట్ 2 ఏవం చిత్రంలో చాందిని పోషించిన పోలీస్ ఆఫీసర్ సౌమ్య పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మహిళా అధికారిక మరియు ఇన్వెస్టిగేటివ్ చుట్టూ తిరిగే ఈ కథలో ఆమె నటన చాలా సీరియస్ గా ఉండేది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో ఉంది. చాందిని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మీద కూడా తన పట్టును పెంచుకుంటున్నారు. సేవ్ ది టైగర్ సీజన్ 3 ఈ హిట్ సిరీస్ తదుపరి భాగం కోసం ఆమె పాత్ర కొనసాగే అవకాశం ఉంది. కొత్త ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆమె ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నటిస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఆమె కేవలం కమర్షియల్ పాటలు, డాన్స్ల కోసం కాకుండా కథ మలుపు తిప్పే పాత్రలకే ఓటు వేస్తున్నారు. ఒకవైపు పక్కా లోకల్ కామెడీ, మరోవైపు సీరియస్ పోలీస్ రోల్, ఇలా తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.